అంటే ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రథమ భాగస్వామి పనిచేసేవాడు, తను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే వ్యక్తి అయ్యప్ప గారికి ఈ రోజున అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, అలాగే సోదరులు గోపి గారు ఉపాధ్యక్షుడిగా, ఇతర పెద్దలంతా కార్యవర్గ సభ్యులు గారు ప్రెసిడెంట్ గారు ఎన్నికయ్యారు. వారందరి ప్రమాణ స్వీకారం మనం మొదలుపెట్టుకోబోతున్నాం. పెద్దగా సుదీర్ఘమైన ఉపన్యాసాల కంటే ఈ నర్సరీ రంగానికి సంబంధించి మొట్టమొదటిగా శ్రీ ఇక్కడ ముందుగా రత్నం అయ్యప్ప గారి పేరు ఉంటుంది, కానీ ఎవరికి వాళ్ళు వారి పేరు చెప్పుకోండి. ప్రమాణ స్వీకారం. రత్నం అయ్యప్ప ఎవరికి వాళ్ళ పేరు చెప్పుకోవాలి. పైకి చెప్పండి. పైకి అను నేను కడియం నర్సరీ రైతు సోదరుల ద్వారా స్థాపితమైన సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతూ సత్యమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటుందని, నర్సరీ రంగ గౌరవాన్ని మరియు అసోసియేషన్ ఖ్యాతిని కాపాడుదునని సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ యొక్క ఇక్కడ అధ్యక్షులు అని చెప్తారు. మీకు ఎవరికాల పేరు చెప్పు, మీరు ఎవరి పోస్ట్ చెప్పుకోండి. అధ్యక్షునిగా నా కర్తవ్యమును శ్రద్ధపూర్వకముగాను హృదయపూర్వకముగాను నిర్వహించుననియు, భయ పక్షపాతములు గాని రాగద్వేషములు గాని లేకుండా నర్సరీ రైతు సోదరులందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కేంద్రం ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నాం. టౌన్షిప్ రావాలి, ఒక 5-10 వేల మంది నివసించే ప్రాంతంగా దాంట్లో రావాలి. అలాగే మనకు సంబంధించిన స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీ తయారీగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేద్దాం సభ్యులుగా మనం చేస్తూ నర్సరీ అసోసియేషన్ మా పూర్తి సహకారం ఉంటుంది. మీ కమిటీకి ఏం కావాలన్నా నేను ఒక రోజు అయ్యప్పకు ఫోన్ చేశాను. ఎమ్మెల్యేకి ఆయన నాకు ఫోన్ చేయలేదు, నేనే ఫోన్ చేశాను. అయ్యప్ప తమ్ముడు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పాయా, ఇప్పుడు నిర్మమాట ఇంటికి రా అని చెప్పాను. ఎందుకు చెప్పాను, నువ్వు అప్పుడు చైర్మన్ అవుతావు నాకు తెలియదు. రండి, మీ తరఫున ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు విశేష కృషి చేస్తూ ఉన్నారు. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, వైబుల్ కావాలి. నర్సరీస్ చాలా మంది చెబుతారు అప్పులు తెచ్చామండి, అప్పులు వడ్డీ కడుతున్నా సరిపోతుందని. వైబుల్ కావాలి. అందుకని ఒక యూనిట్గా అందరూ మాట్లాడుకొని పోటీ వ్యవస్థ కంటే కాంపిటేటివ్గా అందరూ కలిసి యునైటెడ్గా వర్క్ చేసుకుంటే లాభసాటిగా చేయొచ్చని సవినీయంగా మనవి చేస్తూ, సైంటిఫిక్ నేమ్ గోంగూరని హైబిస్కస్ ఎన్నా అంటారని, గోంగూరని తెలుగులో అంటారని, కేరళ వెళ్ళినప్పుడు గోంగూరని ఏమంటారని, చదువుకోలేని వాళ్ళు కూడా అంత శ్రద్ధతో అంత నిష్ణాతులతో ఆ రోజు వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళని, శ్రీరామూర్తి గారని వాడు నర్సరీలోకి వెళ్ళేవాడిని. ఆయన మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. నేను సైన్స్ డిగ్రీ చదివాను, ఇవి ఎలా చెప్పగలుగుతున్నారు, ఈ ట్రస్ట్ని ఎలా డెవలప్ చేసుకున్నారు. నిజంగా కడియం ఇండస్ట్రీ అనేది, ఈవేళ నర్సరీ ఇండస్ట్రీ అనేది ఇది మన భారతదేశానికే తలమానికమైనటువంటి ఇండస్ట్రీ. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన చైనా వెళ్ళినప్పుడు ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారంటే కడియం నర్సరీ నుంచి తెచ్చామన్నారు. అంటే ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి నర్సరీ లేని పరిస్థితుల్లో
అన్ని రాష్ట్రాల్లో ఏపీ భవన్కి వెళ్తే మన తెలుగు వాళ్ళు ఉండేవారు. ఎవరంటే కడియం నర్సరీ వాళ్ళు. అలా నేను ఒకసారి కాశీ వెళ్ళాను. అయోధ్యలో రామ మందిరం పూజ చేసిన సందర్భంలో అక్కడి నుంచి వస్తూ కాశీ వెళ్తే ఎన్టీఆర్ గారు ఎలా వచ్చారంటే ఎవరో పలకరించారు. ఎవరైనా పోగొట్టే ఆయన ఇక్కడ నర్సరీ వాళ్ళు. అంటే మీరు ఇక్కడ కూడా ఉంటారా? ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఒక ఆహ్లాదకరమైనటువంటి, మన దేశానికే ఒక తలమానికమైనటువంటి వ్యవస్థని ఇక్కడ నిర్మాణం చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని బుచ్చిచౌదరి గారు ఈ ఎమ్మెల్యే అయిన కాడి నుంచి, ఈ ప్రాంతానికి వారి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ఈ యొక్క నర్సరీ సమస్యల మీద ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం, 14 నుంచి 19 వరకు కరెంటు విషయంలో లేదా అనేకమైన విషయాల్లో చాలా పెద్ద స్ట్రగుల్ చేసి రైతులకు అనేక విధాలుగా సహకరించడం నేను గమనించడం జరిగింది. టెండర్స్ వేసేవారు. ఈ టెండర్స్ వేసే పరిస్థితి నుంచి ఈవేళ స్థానికంగా ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఒక యాప్ పెట్టారు. ఆ యాప్లో ఏముంటుందంటే ఎవరైనా టెండర్ వేయచ్చు. భారతదేశంలో ఆన్లైన్ టెండర్స్ ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు పెట్టి ఆన్లైన్ టెండర్స్ వేస్తే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మొక్కలకు మాత్రం ఈవేళ ఒడిశా వెళ్ళి మనం టెండర్ వేయడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. నేను మహారాష్ట్రలో చాలా కాలం కిందట శివసేన గవర్నమెంట్ లో భారతీయ జనతా పార్టీ డిప్యూటీ సీఎం ఉండేవారు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. వెళితే ఆ మహారాష్ట్ర శివసేన మినిస్టరు, సీనియర్ మినిస్టర్, మేము మా నర్సరీలు ఇక్కడ పెట్టాం, వాళ్ళకి మీరు మొక్కలు ఇవ్వండి, టెండర్ వేయచ్చు. భారతదేశంలో ఆన్లైన్ టెండర్స్ ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు పెట్టి ఆన్లైన్ టెండర్స్ వేస్తే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మొక్కలకు మాత్రం ఈవేళ ఒడిశా వెళ్ళి మనం టెండర్ వేయడానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. నేను మహారాష్ట్రలో చాలా కాలం కిందట శివసేన గవర్నమెంట్ లో భారతీయ జనతా పార్టీ డిప్యూటీ సీఎం ఉండేవారు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. వెళితే ఆ మహారాష్ట్ర శివసేన మినిస్టర్, సీనియర్ మినిస్టర్, మేము మా నర్సరీలు ఇక్కడ పెట్టాం, వాళ్ళకి మీరు మొక్కలు ఇవ్వండి, అంతే తప్ప మీరు దగ్గర మేము కొనం డైరెక్ట్ గా. ఎంత టెక్నాలజీ, ఎంత బ్రెయిన్, ఎంత కమిట్మెంట్ లేకపోతే ఇవన్నీ మన దగ్గర నుంచి అన్ని కూడా తయారు చేస్తున్న పరిస్థితుల్లో మనం ఈవేళ ఈ నర్సరీ గురించి ఎంత కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలి. మనకు ఒక నానుడు ఉంది, అమూలం ఔషధం నాస్తి, అమంత్రం అక్షరం నాస్తి. ప్రతి అక్షరం ఒక మంత్రం, ప్రతి వేరు ఒక ఔషధం. ఇక్కడ పురాణ ఇతిహాసాల్లో మనం చదివినప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడు బ్రహ్మర్షికి విశ్వామిత్రుడు. నేను కడియంలో ఎప్పుడు సందర్శన చేసినా ఇక్కడ ప్రతి రైతు అతను జ్ఞానియా జ్ఞానరహితయా అనేది మనకు ఆ సంబంధం లేదు. ఇప్పుడే చెప్పారు వీర్రాజు గారు, 5వ తరగతి చదువుకున్నారా అంటే సంస్కారం చదువుకుని ఉంటారు వారు. ఎలా ఒక మొక్క వల్ల ఆ మొక్కను మళ్ళీ ప్రతిసృష్టి చేస్తున్నారు. దానికి ఒక స్వరూపం ఉంటే దాన్ని వేరేగా తయారు చేసేటువంటి శక్తి మీకు వచ్చింది. దాని ద్వారా వ్యాపార కోణం కంటే ప్రాణదాతలు అవుతున్నారు. ప్రతి ఇంట్లో మీ మొక్క పెట్టుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ ఇస్తే తెలియకుండా పీల్చిన ప్రతి వ్యక్తి కూడా కడియం నర్సరీలో ఈ ఉత్పత్తి చేసినటువంటి రైతులకు రుణపడి ఉంటారు. అంటే బ్రహ్మర్షి మాదిరిగా అనేటువంటిది నా అభిప్రాయం. సో ఇది నేను రాజకీయాలకు వాడుకునే వేదిక. మా అన్నయ్యతో ఇప్పుడే చెప్పాను, మనం విమర్శలు కంటే వచ్చిన అవకాశంతో పనిచేయడానికే ప్రయత్నం చేయాలనేటువంటిది నా ఉద్దేశం. ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కడియం నర్సరీ రైతులు విద్యుత్ కోసం వచ్చినప్పుడు అందరూ ఉన్నాం. వేదిక మీద ఇప్పుడు అటు ఇటు ఉండొచ్చు తప్ప జరిగినటువంటి మంచిలో రాజకీయ నాయకుడు ఉంటాడు. ఆ రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు ఆ అవకాశాలను అందిపుచ్చుకుని పనిచేసేటువంటి ఒక లక్షణం వస్తుంది. నేను ఇంకా ఎక్కువ మాట్లాడను బాబు. మీరు దేశానికి కడియమైనటువంటి బంగారు కడియం మీకు ఇచ్చారు, రత్నాన్ని పొదిగారు. ప్రకాశవంతంగా ఈ కడియం నర్సరీలో ఉత్పత్తి అయినటువంటి మొక్కల్ని, అంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజం అంతా కూడా వాయు కాలుష్యంతో ఉంది.
వాయు కాలుష్యంతో ఉంది. తర్వాత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఫలాలు కానీ లేకపోతే ఆకులు కానీ, ఇవన్నీ కూడా ఆ కాన్సెప్ట్ పెరుగుతూ ఉంది. సో ఇక్కడి నుంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలను పెంచి మనం ప్రపంచానికి అందిస్తే మీ తరంలో అంటే ఈ రత్నం ఔషధం అవుతుంది, అనేక మందికి ప్రాణ ప్రదాతం అవుతుంది అనేటువంటిది భావిస్తూ రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గాన్ని కానీ తనదైన పంథాలో అభివృద్ధి పథంలో నడిపించినటువంటి విజనరీ లీడర్ శ్రీ గోరెట్ల పుచ్చైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు, ఆయనతో మా ప్రయాణం చిరకాలంగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇది రాజకీయ వేదిక కాదు, కానీ మా రాజకీయ ప్రయాణంలో మేమందరం అద్భుతంగా తీర్చిదిద్దబడడానికి గడిచిన 5-6 సంవత్సరాలుగా అవిరళ కృషి చేసినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు నా అందరి తరఫున తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు, జాతీయ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు శ్రీ సోము వీర, అన్నిటికంటే మించి ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్వహించుకోవడానికి నాతోనే కలిసి నడిచినటువంటి రత్నం లాంటి అధ్యక్షుడు రత్నం అయ్యప్పకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అతను గురువు గారు అన్నాడు కానీ నన్ను, సరే రత్నం లాంటి శిష్యుడని కూడా నేను చెప్తాను. రత్నం అద్భుతమైనటువంటి రత్నం, ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక కార్యసాధకుడు. అయ్యప్ప గురించి చెప్పేటప్పుడు ఒక మాట నేను స్పష్టంగా చెప్పాలి, అదేంటంటే కార్యసాధకుడు. అతను ఏదైనా పని పట్టుకుంటే ఆ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లక్ష్య సాధన దిశలో వెళ్లి కార్యక్రమాన్ని సాధించుకోగలిగేటువంటి నేర్పు ఓర్పు ఉన్నటువంటి యువకుడు. అతనికి అన్ని వేళలా కూడా ఈ కార్యక్రమం ద్వారా, ఈ పదవి ద్వారా తను మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా రత్నం అయ్యప్పతో పాటు ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీ గారు కానీ, ఇతరత్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను ప్రధానంగా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే 2.5 సంవత్సరాల కాలం మీరు సంపూర్ణంగా ఈ ప్రాంతంలో నరసింహ రంగ అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేయగలరనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. దాన్ని మీరు నిలబెట్టుకుంటారని మీకు శుభాభినందనలు తెలియజేస్తూ, ఇవాళ రాజమండ్రి పరిసర ప్రాంతాలంటే వెంటనే గుర్తుకొచ్చేది కడియపులంక, కడియం సావరం, కడియం, అదేవిధంగా పొట్టిలంక, ఇతరత్ర గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గురిలంక, ఇవన్నీ ఈ ప్రాంతాలకు ఇంత ప్రాచుర్యం రావడానికి కారణం జాతీయ స్థాయిలో మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో సైతం ఇవాళ మనందరినీ ఆహ్లాదపరిచేటువంటి అద్భుతమైనటువంటి నర్సరీలు, అంతేకాకుండా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేటువంటి అద్భుతమైనటువంటి సోయగాలు అందించేటువంటి ప్రాంతం కనుక రాజమండ్రి పేరు చెప్పిన వెంటనే మీ ప్రాంతం కూడా, మన ప్రాంతం కూడా పూర్తిగా గుర్తొస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజున దీనికోసం కృషి చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఇందాక రత్నయ్యప్ప గారు తన ఉపన్యాసంలో చెప్పారు, ఆనాటి నుంచి ప్రారంభించినటువంటి రావు చిన్నారావు గారి దగ్గర నుంచి ఆ తర్వాత కాలంలో ఎవరైతే దీని అభివృద్ధి కోసం కృషి చేశారో, మాకు తెలిసి మనకి పల్లా వెంకన్న గారు కానీ, అదేవిధంగా పుల్లా వారు కానీ, పుల్లా నాగేశ్వరరావు కానీ, వీరందరూ చేసినటువంటి కృషిని ప్రత్యక్షంగా మేము చూసాం. ఇవాళ మేమందరం కూడా గర్వంగా చెప్పుకోగలిగేది, మీరు ఎక్కడి నుంచి వచ్చారని మమ్మల్ని ఎవరైనా అడిగితే, రేపు పొద్దున జర్మనీ వెళ్తున్నాను, అక్కడ కూడా ఎవరైనా అడిగితే కడియం నర్సరీల దగ్గర నుంచి నేను వచ్చానని చెప్పేంత గొప్పగా నర్సరీ రంగాన్ని అద్భుతంగా తయారు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక మారు అభినందనలు తెలియజేస్తాను. నేను పరిశీలించినటువంటి అంశాల్లో ఇవాళ మనం చూస్తే నర్సరీ రంగం బయటికి కనపడేంత అందంగా ఆ రైతులు మాత్రం లేరనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. చూడడానికి అందమైన పూలతోటి, అద్భుత సోయగాలతో ఉండేటువంటి ఈ కడియం నర్సరీల్లో అక్కడ దీంట్లో సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. బయట చూసే వాళ్ళకి నర్సరీ రైతులందరూ కోటీశ్వరులు అనేటువంటి మాట వినపడతా ఉంటుంది.
గతంలో కూడా కొన్ని సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రులతో నేను ఈ విషయాల మీద మాట్లాడేటప్పుడు వేరే శాసనసభ్యులు అనేవారు, వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి మనం ఏం చేయాలనేటువంటి మాట. ఇందులో కేవలం 10% మంది మాత్రమే లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. 90% మంది ఇవాళ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నర్సరీ రైతులు ఉన్నారనేటువంటి మాట స్పష్టంగా నేను గమనించాను. వారందరూ కూడా లాభసాటిగా ముందుకు రావాలంటే ఒక పక్కన వారు అద్భుతంగా పనిచేసుకోవడంతో పాటు మరో పక్కన ప్రభుత్వ పరంగా కూడా పూర్తి సహకారం కావాలి. అందుకే గతంలో కూడా మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఆ రోజున కరెంటు విషయంలో మీరు ఇబ్బందులు పడుతుంటే దాని నుంచి మనల్ని అధిగమించడానికి ప్రయత్నించినటువంటి కొణిదెల కొత్తబసహో పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నాలు, దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి గోరెట్ల బుచ్చే చౌదరి గారు, వీరి వల్ల ఆ రోజున మీకు ఈ కరెంటు సరఫరా విషయంలో ఉచితంగా కరెంటుని, దీన్ని కూడా వ్యవసాయంతో పాటు సమానంగా ఉచిత కరెంటు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో దాన్ని కొనసాగించే విధంగా ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు రాజకీయంగా కూడా జరిగాయనేటువంటి మాటని నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది నాకు చెప్తా ఉంటారు, బ్యాంకు లోన్లు తీసుకుని నర్సరీ రైతులుగా ఉన్నటువంటి అనేక మంది తర్వాత బ్యాంకు లోన్లు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అటువంటి వారి రక్షణ కోసం సంపూర్ణంగా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా సహకరిస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అంతేకాదు మనం ఇవాళ బాగా ఆలోచించవలసింది, ఇక్కడ ఇంత అద్భుతంగా ఉన్నటువంటి కడియం నర్సరీల్ని పర్యాటక కేంద్రంగా కూడా తయారు చేయాలనేటువంటి మాట ఏదైతే ఇందాక అయ్యప్ప గారు చెప్పారో ఆ పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం. గతంలో ఎవరైనా ప్రయత్నించారో లేదో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే బుచ్చే చౌదరి గారు, నేను, కలెక్టర్ గారు కలిసి డిస్ట్రిక్ట్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా ఈ ప్రాంతంలో నర్సరీ ప్రాంతాల్లో ఒక అద్భుతమైనటువంటి బోటింగ్ యాక్టివిటీని చేయటం, రోడ్ సైడ్ కెఫెటేరియాస్ ఏర్పాటు చేయటం, చిన్న చిన్న రిసార్ట్స్ ఏర్పాటు చేయడం లాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక పక్కన పర్యాటకులు వీటిని సందర్శించడానికి రావడం మాత్రమే కాకుండా మరో పక్కన మొక్కలను కొనుక్కునేటువంటి వ్యాపార అభివృద్ధి కూడా జరగాలనేటువంటి ఆలోచనతోటి ఒక సమగ్రమైనటువంటి పర్యాటక విధానాన్ని మన కడియం నర్సరీల వరకు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం దీక్షాకంకణ బద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తాం. ప్రభుత్వ సహకారంతో అతి త్వరలో అమలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా కడియం నర్సరీలను అభివృద్ధి చేయడానికి కూడా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం. దాంతో పాటు మీ అందరికీ నేను మనవి చేసేది, కరెంటు విషయంలో కానీ లేకపోతే జిఎస్టీ ఎలాగ ఇబ్బంది తొలగింది ఆ విషయంలో కానీ ఇతరత్ర మార్గాని సత్యనారాయణ గారు చాలా సందర్భాల్లో ఈ అంశాల మీద మొత్తం మాట్లాడుతూ ఉన్నారు. మార్గాని సత్యనారాయణ గారు ఎంపీపీ చేశారు గతంలో, వారు కూడా అనేక సందర్భాల్లో ఈ సమస్యల గురించి చెప్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో మేము సానుకూలంగా మీకు ఉపయోగపడేలా చేయాలంటే ఈ కమిటీ ఏదైతే కొత్తగా ఏర్పడిందో ఆ కమిటీ బాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి గడిచిన 2.5 సంవత్సరాలు పనిచేసినటువంటి మల్లు పోలరాజు గారి నేతృత్వంలోని కమిటీ చాలా బాగా పనిచేసింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రత్నం అయ్యప్ప గారి నేతృత్వంలో జరిగేటువంటి ఈ కమిటీ కూడా అద్భుతంగా పనిచేయాలనేటువంటి మాటని మేము తెలియజేస్తూ, వారు ఆ పని చేయడానికి మీ అందరికీ ఉపయోగపడే విధంగా సరార్థర్ కాటన్ మహాశైలి పేరుతోటి వెలసినటువంటి ఈ నర్సరీ అసోసియేషన్ మీ అందరికీ ఉపయోగపడాలంటే మేము కూడా దానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు ఎవరైతే సామాన్య నర్సరీ రైతు ఉన్నాడో ఆ సామాన్య రైతు నర్సరీ రైతు మొహంలో కూడా ఆనందం వెళ్లి విరిసేలాగే ఉంటేనే మనం కడియం నర్సరీలు బాగున్నాయని చెప్పడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటను కూడా తెలియజెప్తూ కొత్తగా మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు సామాన్య రైతుల యొక్క యోగక్షేమాల గురించి, వారి సంక్షేమం గురించి పనిచేయండి. తప్పనిసరిగా ఇక్కడ ఈ
పర్యాటక రంగంగా కానీ నర్సరీ రంగంగా కానీ ఇది అభివృద్ధి చెందడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మనోహర్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మనోహర్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక అనుభవమే కాకుండా భవిష్యత్తులో మనం దానికి ఏ సొల్యూషన్ తీసుకురాగలుగుతామని అధ్యయనం చేసిన వ్యక్తి పెద్దలు సోము వీర్రాజు గారు. ఆయన జాతీయ స్థాయిలో కూడా చాలా మందితో ఉన్న పరిచయాల్ని మన రాష్ట్రం కోసం మంది పెద్దలందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చేసిన ఈ ప్రాంత భాషలందరికీ కూడా నేను ఖచ్చితంగా మాట ఇవ్వగలిగే 2-3 అంశాలు ఏంటంటే, దుర్గేష్ గారు చెప్పినట్టు పూల మొక్కల వలన మనం ఒక చక్కటి వాతావరణం వస్తుందని, గాలిలో కూడా ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ వచ్చినాయి కాబట్టి వీటిని మనం మన భవిష్యత్తు కోసం, మనం పర్యావరణం కోసం ఎక్కడ నివసిస్తున్నా కూడా మనం అటువంటి వాతావరణం ఉండాలని కోరుకుంటాం సహజంగా మానవులుగా. కానీ దాని వెనక ఎంత కష్టం ఉందో, వాళ్ళు చేసే వ్యాపారంలో ఉన్న ఇబ్బందుల గురించి, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో కూడా పొరపాటునో లేదా దూరదృష్టి లేకనో ప్రత్యేకంగా కొన్ని ఇబ్బందులు కూడా సృష్టిస్తూనే ఉంటారు. నిజంగా ఇందాక చెప్పినట్టు హార్టికల్చర్ బడ్జెట్ నాకు గుర్తున్నంత వరకు 369 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించారు. మన వ్యవసాయ బడ్జెట్లో అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో 369 కోట్ల రూపాయల్లో కూడా ప్రత్యేకంగా ఫ్లోరికల్చర్ పైన పెట్టాలనేది ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు సూచించారో తప్పకుండా దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ నుంచి అప్పుడు దుర్గేష్ గారు ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఎర్రమట్టి విషయంలో ఆయన అప్పటి నుంచే పోరాటం చేస్తూనే వచ్చారు. ఆ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా 2-3 సందర్భాల్లో తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం నుంచి మనం మీకు వెసులుబాటు కల్పించే విధంగా ఈ శాసనసభ సమావేశాల్లోనే మేము ముగ్గురం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించి మీ తరఫున మీకు కొంతవరకు ఒక వెసులుబాటు కల్పించడానికి తప్పకుండా నా వద్ద నేను కృషి చేస్తాను. ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రభుత్వం నుంచి. అదేవిధంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే ప్రాజెక్ట్ కూడా టేకప్ చేశారు. వాటి ద్వారా మీకు రావాల్సిన, ఈ ప్రాంతానికి రావాల్సిన గుర్తింపు, ఇక్కడ రావాల్సిన నిధులు, మీకు రుణాలు కానివ్వండి నాబార్డ్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి, వీటి గురించి కూడా ప్రత్యేకంగా మనం వీలైతే ఈ ప్రాంతంలో ఒక సెమినార్ లాగా ఏర్పాటు చేసి నిపుణుల్ని మనం ఆహ్వానించి తప్పకుండా 100% ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం నింపే విధంగా, మీరు ఏ విధంగా కష్టపడి ఈ చిన్న గ్రామం నుంచి మనం ఆ స్థాయికి ఎదగలిగామంటే నిజంగా ఆ రోజు ఆ మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం చేసినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోజున మనకి ఉపాధి అవకాశాలు కలిగినాయి. ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు, పరిస్థితులు మన దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కడియం నుంచి ఉన్న నర్సరీలకి గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు ఆయన మనకి అందించిన ఆ ధవళేశ్వరం బ్యారేజ్ వల్ల మనందరం కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఈ ప్రాంతంలో ఉంటున్నాం. చేయాల్సింది చాలా ఉంది, అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నేను గమనించింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాల్లో వాటిపైన అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత, అవసరం కూడా మీ అందరిలో ఉంటుంది. ఎందుకంటే రుణాల విషయంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సబ్సిడీస్ తీసుకురావాలి, గ్రీన్ హౌసెస్ కానివ్వండి, షేడ్ నెట్స్ కానివ్వండి, టార్పాలిన్స్ కానివ్వండి, మీకు ట్రాన్స్పోర్టేషన్ల విషయంలో కానివ్వండి, ఎటువంటి నెట్వర్క్ మీకు ఎస్టాబ్లిష్ చేయాలని దానిపైన చాలా గొప్పగా మాట ఇచ్చారు బుచ్చయ్య చౌదరి గారు. రోడ్ నెట్వర్క్ విషయంలో రాజీ పడకుండా మీ అందరికీ మేము తప్పకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. కానీ మనకి ఈరోజు కడియంలో మనకున్న లొకేషన్, ఈ ప్రాంతంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక పక్క మనకి కాకినాడ పోర్ట్ ఉంది, అదేవిధంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ట్రైన్ విషయంలో కూడా మనకి ట్రైన్ ఫెసిలిటీస్, రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇక్కడ నుంచి గూడ్స్ మూవ్మెంట్ కానివ్వండి, చాలా మనకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక లాజిస్టిక్ హబ్గా మనది ఈ ప్రాంతాన్ని మార్చుకుని హార్టికల్చర్ని మనం ఏ విధంగా ఒక నర్సరీ రూపం నుంచి ఇండస్ట్రీ స్టాటస్కి తీసుకెళ్ళగలుగుతాం దానిపైన మీ దృష్టి సారిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఇంకా మెరుగైన అవకాశాలు,
ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి చెందడానికి ఒక చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ కష్టపడి ఎస్టాబ్లిష్ చేశారు ఇండస్ట్రీని, కానీ టెక్నాలజీని మీరు ఉపయోగించుకోవాలి. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో దాదాపు ఆన్లైనే ఈ హార్టికల్చర్ బిజినెస్ గురించి నర్సరీలు చేసే వ్యాపారం దాదాపు 500 నుంచి 600 మిలియన్ డాలర్లు వ్యాపారం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ ప్రాంతానికి ఆయన ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి, విలువలతో కూడిన రాజకీయాల గురించి ఎల్లప్పుడూ కూడా ఆయన చేస్తున్న పోరాటానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక లాజిస్టిక్ హబ్గా మనది ఈ ప్రాంతాన్ని మార్చుకుని హార్టికల్చర్ ప్రాంతానికి ఎక్కువ దేశానికి మనం ఏ విధంగా తీసుకెళ్తాం. వాటిలో 100% మీరు కూడా భాగస్వాములుగా ఉండాలి, మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. దానికి మా సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది. ఏ విధంగా మీకు తెలుపుతున్నాను. ఎందుకంటే అమరావతి లాంటి మహానగరంలో చాలా అద్భుతంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న నగరంలో సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ గ్రోత్ ప్రతి ఒక్కరికి శాఖ గురించి ఆయన ఆలోచించేది కూడా మనమే కాదు, బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా నాటే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చేపట్టబోతున్న మాట మీ అందరూ కూడా ఈ సందర్భం పర్యావరణాన్ని గౌరవించుకోవాలి. మనం మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన తీసుకురావాలి. మనం పెట్టుకోవడం మేము మా వంతు మేము ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న అంశాల పైన, అది సోలార్ సబ్సిడీస్ కానివ్వండి, మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకునే పంప్ సెట్స్ గురించి కానివ్వండి, లేదా మీకున్న ఈ ఎర్రమట్టి సదుపాయాల గురించి కానివ్వండి, తప్పకుండా మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. వీటితో పాటు నేను మిమ్మల్ని కోరుకునేది ఒక మంచి టీమ్ ఎఫర్ట్ మీరు చేయాలి. మనలో మనకి కాంపిటీషన్ వల్ల చాలా సందర్భాల్లో నష్టపోతున్నాం. రాజకీయాల్లో కానివ్వండి లేదా పార్టీలో వారు వారికి అవకాశం కల్పించి ముందుకు నెట్టుతూ ఉంటే మనం తప్పకుండా ఈ ప్రాంతానికి మరింత మెరుగైన అవకాశం కల్పించే విధంగా వారి ద్వారా ఇంకొక 10 మందికి సహాయం అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే యువతని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని సందర్భంగా తెలుపుతూ ఒక చక్కటి అవకాశం కల్పించారు. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కంటే వారి కమిటీ సభ్యుల ద్వారా కానివ్వండి మీరు చెప్పండి. ప్రజాప్రతినిధులుగా మేము మీ తరఫున ఆ బాధ్యతలు తీసుకుని ఈ ప్రాంతానికి మరింత మెరుగైన అవకాశాలు తీసుకొచ్చే విధంగా, మీ కుటుంబానికి ఇంకా మేలు జరిగే విధంగా తప్పకుండా మేము నిలబడతామనే సందర్భాలు తెలుపుకుంటూ మరొకసారి అయ్యప్ప గారికి వారి కమిటీ సభ్యులందరికీ కూడా మీకు భవిష్యత్తులో అద్భుతంగా మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరు దోహదపడతారని, ఈ పదవిని మీరు ఉపయోగించుకుని సరే అర్థం కాకుండా పేరు నిలబెట్టే విధంగా ఈ నర్సరీ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు, ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.